చూసారు కదా, పైకి అయితే మీకు చూపించాము కదా, అవతల నుంచి వస్తున్నాయేమో అని మీరు అనుకోవచ్చు. స్టార్టింగ్గా ఎండింగ్గా ట్యాపులు పెట్టాము వాడుకోవడానికి. ట్రిప్ కనిపిస్తుంది చూడండి, పైప్ అయితే భూమి లోతును ముంచేసి అలా తీసుకెళ్లారు. హాయ్ గైస్, వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు అయితే మా ఊర్లో మేము తాగే విషయం మీరైతే మీకు చూపిస్తాను. గైస్, చూస్తున్నారు కదా, వెనకాల అయితే వాటర్ ఫాల్ అని చిన్నది కనిపిస్తూ ఉన్నది. అదైతే ఇదే ఫైనల్ డెస్టినేషన్ అనమాట. ఇదే స్టార్టింగ్. ఇక్కడ నుంచి వాటర్ వస్తే ఇక్కడ నుంచి వచ్చే వాటరే మేము తీస్తుంటాము. ఇక్కడ నుంచి ఇలా వాటర్ వెళ్తూ ట్యాంక్ ఉంటుంది అనమాట. ఆ ట్యాంక్ వాటర్ అయితే పైకి ద్వారా తీసుకెళ్ళాము. ఇది స్టార్టింగ్. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి అక్కడ ఒక టబ్ లాగా ఊట బాగా ఉంటుంది. నేను ఊట బాగా తెచ్చుకున్నాను. అది తర్వాత చూపిస్తాను మీకు. అక్కడ స్టోర్ అయిన వాటర్ అయితే మా ఊరికి పెట్టుకెళ్తాము. ఫ్రెండ్స్, అనుకోవచ్చు ఇది ఇలాగే ఉంది కదా, అవతల నుంచి వస్తున్నాయేమో అని మీరు అనుకోవచ్చు, కానీ మీరు పొరపాటు పడుతున్నారు. మేమైతే పైకి వెళ్ళి చూపిస్తాము. ఆ పైన కూడా ఎలా ఉందో, అక్కడ నుంచి వాటర్ వస్తున్నావు, ఇదే స్టార్టింగ్ ఎండింగ్ అనేది మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, పైన నుంచి అంత పెద్ద రాళ్ళు ఉన్నాయి. పైకి వెళ్ళి చూద్దాం. వాటర్ ఎక్కడ నుంచి స్టార్టింగా లేకపోతే ఇంకా ఎండింగ్ ఉందా అనేది పైకి వెళ్ళి చూద్దాం. ఇంకైతే క్లియర్గా చూపిస్తాం. సబ్ద్రాయి ఉంది ఇక్కడ నుండి. ఇంకే స్టార్టింగ్ అనుకుంటా. చూడండి, ఇక్కడ ఓన్లీ వర్షం పడినప్పుడు అయితే వరద ఇలా వచ్చే అవకాశం ఉంది తప్ప ఇక్కడ నుంచి అయితే వాటర్ ఏమి వెళ్ళట్లేదు. చూడండి, అంత పెద్ద రాయి చూసుకొచ్చారు. చూడండి, ఇదంతా రాయి. ఇక్కడ నుంచి ఏం లేదు. చూడండి, ఆ కిందకి చూడండి, ఆ కిందకైతే ఈ కింద నుంచి అయితే వాటర్ ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ నుంచి అయితే ఏం లేదు. మీరు చూస్తున్నట్టయితే ఈ ఊట నుంచి వచ్చే వాటర్ మేమైతే తాగుతాము. ఇప్పుడైతే కిందకి వెళ్ళి ఇక్కడ వాటర్ ఎక్కడ స్టోర్ అవుతాయో అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఒక 3 పద్ధతుల్లాగా మేము స్టోర్ చేసుకొని తాగుతుంటాం. ఫ్రెండ్స్, చూసారు కదా, పైకి అయితే మీకు చూపించాము. అక్కడైతే వాటర్ అంటూ ఏం లేదు. ఇదే ఇది పెద్ద రాయి. ఆ రాయి కింద నుంచి అయితేనే వాటర్ వస్తున్నాయి. మేము ఇంకా పైన ఇంకా వాటర్ వస్తున్నాయేమో అవతల నుంచి అనుకున్నాం. మేము కూడా పొరపాటు పడ్డాము. పైకి వెళ్ళి చూస్తే మాత్రం ఏం లేదు. మీరు చూడవచ్చు, ఇదే స్టార్టింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ వాటర్, ఈ ఊట వాటర్ వెళ్తుంది కదా, ఇదైతే ఒక ఊట బావిలోనే మేము స్టోర్ చేసుకుంటాం. ఆ బావి అయితే దగ్గరలోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అది ఎలాగుందో, అది ఎప్పుడు కట్టాం అనేది మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఫ్రెండ్స్, మనమైతే ఆ పైకి వెళ్ళి వచ్చాం కదా, అక్కడ ఊట స్టార్టింగ్. ఈ బావి అయితే అక్కడే ఉంది. చూపించినప్పుడు ఇదే వాటర్ ఊట బావిలోకి అయితే ఈ వాటర్ అక్కడికి వెళ్తుంది. ఇటువైపు ఏమొచ్చి పొలాలకు ఈ 2 వైపులు ఉన్నాయి కదా, అటేమొచ్చి అక్కడ స్టోర్ అవ్వడానికి, ఇటేమొచ్చి పొలాలకి వాటర్ వెళ్ళడానికి. అలాగే ఇక్కడ స్టోర్ అయిన వాటర్ అయితే ఆవులకి లేకపోతే మిగతా పశువులకి నీరు తాగడానికి అయితే అలా యూజ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఊటబావి దగ్గరికి వెళ్ళేసి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఫ్రెండ్ మీకు కూడా చూపిస్తాను ఎలా ఉందో. ఫస్ట్ అయితే చూడండి. బర్రే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ ఊట బావిని అయితే కట్టేసి ఒక 10 ఇయర్స్ అయితే అవుతుంది. ఎలా కట్టారంటే ఊళ్ళో వాళ్ళంతా డబ్బులు కలెక్ట్ చేసుకొని 100 అయితే 100, 50 అయితే 50, ఎంతో కొంత వీటికి రాళ్ళకి సిమెంట్కి సరిపడంత మనీ అయితే ప్రతి ఇంటి నుంచి కలెక్ట్ చేసి వచ్చిన డబ్బులతోని కట్టడం జరిగిందనమాట. అలాగే దీన్ని ఎలా కట్టారంటే ఊళ్ళో వాళ్ళందరూ ఇంటి నుంచి ఒక ఉపాధిలాగా వచ్చేసి కట్టారనమాట ఈ ఊట బావి. అలాగే అక్కడ ఒక ట్యాంక్ వాటర్ ఉంటుంది. అక్కడ ఇంకా దీన్ని రెండింటిని కూడా ఒక టైంలో కట్టారు. ఇక్కడ సగం మంది, అక్కడ సగం మంది అలా డివైడ్ అయిపోయి ఒక కలిసికట్టుగా ఐక్యమత్యంగా అయితే కట్టడం జరిగింది ఇది. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే ఇది ఏమనిపించింది? ఇందులో అయితే మేము ఒక 5 మంత్స్కి ఒకసారి కానీ క్లీన్ చేస్తామంటే సంవత్సరానికి ఒక 2 సార్లు అలాగే ఇవి హైజీనిక్ వాటర్ ఇవి. చూసారు కదా ఎలా ఉందో. పైకి వెళ్ళి చూపించాము. అంతా న్యాచురల్గా వస్తున్న వాటర్.
ఊట బావన అయితే మీకు చూపించాం కదా ఎలా ఉందో. ఇది కట్టడానికి రీజన్ ఏంటంటే ఇందులో వాటర్ మేము స్టోర్ చేసుకొని మా ఊరికైతే పైపుల ద్వారా సప్లై చేసుకోవడానికి అయితే ఇది కట్టుకున్నాం మేము. ఇది ఫ్రెష్ వాటర్ కాబట్టి మేము ఇయర్లీ ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకుంటాం ఇది. అలాగే క్లీన్ చేసేటప్పుడు కూడా పౌడర్ అనేది వాడుతాము. ఈ వాటర్ని అయితే మేము మాక్సిమం ఒక 1 కిలోమీటర్ అంత దూరం నుంచి మేము వాటర్ అయితే స్ప్రే చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ చూసారు కదా మా ఊట బావిని అయితే ఎలా ఉందో. ఇది మేము తాగే ఊట నీరు. స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా వచ్చే వాటర్ అనేది మేము ఇక్కడ స్టోర్ చేసుకున్నాం. ఈ వాటర్ మా ఊర్లోకి పంపించుకొని ట్యాంక్ లోనే స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ట్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా ఉందో అని చూపిస్తాం మీకు. ఎలా ఉంది ఇప్పుడైతే ఈ ఊటని పైపుల ద్వారా తీసుకెళ్ళాం కదా మా ఊరికి, అదైతే మీకు క్లారిటీగా చూపిస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ట్యాంక్ ఎలా ఉంది, అక్కడ వాటర్ ఎంత స్టోర్ అవుతుంది, ఇంకా దేని ద్వారా రన్ అవుతుంది అని అన్ని క్లియర్ గా చూపిస్తాం అక్కడ. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి ఎలా ఉందో ఏంటో అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే మనము ఒక 1/2 మీటర్ అయితే వచ్చేసాం ఇక్కడికి. చూసారు కదా పైప్ అయితే కనిపిస్తుందా? ఈ పైప్ అంతా వాటర్ వెళ్తుంది, కొంచెం ఫాస్ట్ గానే ఫ్లో అవుతుంది. ఇలా ఫాస్ట్ గా ఫ్లో అవడానికి రీజన్ ఏంటంటే అది అప్ ఏరియా, అప్ నుంచి డౌన్ కి వాటర్ వస్తుంది కదా, అందుకనే చాలా కొంచెం ఫాస్ట్ గా ఫ్లో అవుతున్నాయి వాటర్. అలాగని దీనికి ఎటువంటి పవర్ కూడా యూజ్ లేదు, వితౌట్ పవర్, కానీ చాలా ఫాస్ట్ గా ఫ్లో అవుతున్నాయి వాటర్. చూసారు కదా ఇక్కడ నుంచి ఇంకా ఇంకొంచెం దగ్గరలోనే మా వాటర్ ట్యాంక్ ఉంది. మా ఊరికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ఆ ఊట నుంచి వస్తున్న నీరు పైపుల ద్వారా సప్లై చేసాం కదా, ఫైనల్ గా అయితే ట్యాంక్ వచ్చేసాం. ఇదే మా ట్యాంక్. దీని కెపాసిటీ అయితే 1000 లీటర్స్. అటువైపు పేరు ఉంటది. ఇందులో వాటర్ ఫుల్ అయిపోయి కిందకి మళ్ళీ ఒలికిపోతుంటది. కావాలంటే అటు వెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడ చాలా జారుగా ఉంది, పడిపోయే అవకాశాలు ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా నడవాలి. ఫ్రెండ్స్ చూడొచ్చు వాటర్ అయితే ఫుల్ అయిపోయి ఎలా బయటకు వెళ్ళిపోతున్నాయో. చూడండి అన్లిమిటెడ్ వాటర్ కదా, ఎంత పోతుంటే అంత వస్తూనే ఉన్నాయి. మీరు ఆ పైన చూస్తే అందులో తక్కువే ఉంటాయి, అవే రన్నింగ్ అవుతూ ఉంటాయి వాటర్. ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ కింద పడిపోతున్నాయి కదా, అదేంటి బ్రో వేస్ట్ అయిపోతున్నాయి అని మీరు అనుకోవచ్చు. ఆ వాటర్ అవతల గార్డెన్ కి వెళ్తాయి. ఇంకా అలాగా ఇటు నుంచి అలాగా ఇటు నుంచి ఇలా గట్టి తీసుకున్నారు. అట్లెళ్ళి ఇటు ఈ గార్డెన్ కూడా, అవతల గార్డెన్ కూడా వాటర్ వెళ్తాయి. ఇదైతే అరటి తోట చూసారు కదా, ఇటు అరటి తోట ఉంది, అటు అరటి తోట. అరటి తోట ఒక్కటే కాదు చాలా మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఏదో పువ్వు ఉంది. ఫ్రెండ్స్ పువ్వు చూడండి ఎంత బాగుందో కదా. దీన్ని ఈ పువ్వు పేరేంటో మాకు తెలియదు, ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇదైతే చాలా బాగుంది, చూసుకోవచ్చు చాలా బాగుంది కదా. ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ కింద పడిపోతూ వేస్ట్ అయిపోతున్నాయి ఏంటి బ్రో, మీరు వాటర్ సేవ్ చేయరా అని అనొచ్చు. కిందన పడిపోయిన వాటర్ అయితే పొలాలకి వెళ్తాయి. ఆ మిగతా వాటర్ అయితే ఈ గార్డెన్స్ కి అయితే వాటర్ యూజ్ చేసుకుంటారు. ఇలా వాటర్ అయితే యూజ్ చేసుకుంటారు. వాటర్ అయితే ఒక చుక్క కూడా వేస్ట్ అవ్వదు. ఇలా మా ఊర్లో వాళ్ళైతే వాటర్ ని ఇలా వాడుతుంటారు. ఇక్కడే స్నానాలు, పానాలు, ఇంకా ఇతర వాటర్ తాగడానికి యూజ్ చేస్తుంటారు. ఫ్రెండ్స్ ఇదొక ట్యాంక్, ఇంకా చిన్న ట్యాంక్ వాళ్ళు కొంతమంది కట్టించుకొని అవతల ఒక ట్యాంక్ ఉంటది చిన్నదే. ఇది మాత్రం ఊరందరిది ఈ ట్యాంక్. మేము తాగే ఊట నీరు ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాను కదా. అందులో నుంచి ఇలా సేవ్ చేసుకున్న వాటర్ అలా కొంత పైపుల ద్వారా వాటర్ తీసుకెళ్తారు. చూసుకోవచ్చు పైపులు ఉన్నాయి కదా, ఆ పైపుల ద్వారా ఊర్లోకి తీసుకెళ్తారు. ఇంకొంతమంది అయితే డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చి బిందెలు పట్టుకొని వచ్చి తాగడానికి అయితే వాటర్ పట్టుకుపోతారు. ఆ ఇంకా ఊర్లో వాళ్ళందరూ ఇందులో బట్టలు ఉతకడానికి గాని, లేకపోతే స్నానం చేయడానికి గాని, వాటర్ తాగడానికి గాని, ఇలా చాలా రకాలుగా ఇక్కడే వాడుకుంటారు. ఇక్కడ వాటర్ పొలాలకి వెళ్తాయి, ఇటు గార్డెన్స్ కి అవ్వకుండా అలా మేమైతే మా ఊర్లో వాటర్ అయితే ఇలా వాడుకుంటాం. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో అయితే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.